భయ్యా ఈ వీడియో పార్ట్ 2 నేను ఏదైతే ఇంతకుముందుకి వీడియో చేసినో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాడే మంచిగా ఉన్నాడు ఈ రోజులల్లో అని నేను చెప్పిన ఆ వీడియోలో చెప్పింది అదే మ్యాటర్ ఏమేం చెప్పినో ఫస్ట్ చెప్దాం ఫస్ట్ చదువుకోనేవాడు మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు వాడు ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకున్నాడు వాడు ఒక స్కిల్స్ పైన వెళ్ళిపోయిండు ఏం స్కిల్ అని అంటే వాడు ఒక మెకానిక్ కానీ ఏదో ఫ్రూట్స్ బిజినెస్ కానీ ఏదో ఒక దందా పెట్టుకొని సెటిల్ అయిపోయాడు లేకపోతే అవుట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిపోయాడు వాటితో పోలిస్తే ఇప్పుడు నేను ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను నా ఫ్రెండ్ గాడు ఉన్నాము నేను ఏమో పీజీ దాకా చదివినా వాడు 10th చదివి మానేసిండు బయట కంట్రీకి వెళ్ళిపోయి వాడు మంచిగా సెటిల్ అయిపోయాడు నేను ఇంకా సెటిల్ కాలేను అని ఆ వీడియోలో చెప్పుకున్నా ఏంటంటే నేను గవర్నమెంట్కి జాబ్కి ప్రిపేర్ అయ్యి ఇన్ని రోజులు నా టైంని వేస్ట్ చేసుకున్నా వాటితో పోలిస్తే నేను ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా ప్లస్ మెంటల్గా చూస్తే వీక్ అయిపోయినా అని నాకు ఆ సిచ్యువేషన్లో ఆ విధంగా అనిపించింది కాబట్టి ఆ వీడియో రికార్డింగ్ చేసి నేను అది పోస్ట్ చేయడం అయితే జరిగింది అంతేగాని ఎవరినైతే నీచంగా తిట్టలేదు కదా మీరు దానికి కొంతమంది కింద పర్సనల్గా ఏంద్రా లంజోడుగా అనేది ఏంది బ్రో ఆ కామెంట్లు ఏంది పర్సనల్గా మీకు తల్లిదండ్రులు ఉంటారు కదా నువ్వు మేబీ బలిసిన పార్టీ కావచ్చు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరెస్ట్ లెక్కట బ్రో నేను అందుకే ఆ వీడియోలో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేసిన అనేది అంటే నేను చదివిన చదువుకి నాకు ప్రైవేట్ జాబ్స్ అదే అమీర్పేటలో ఏదో కోచింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే నాకు రాకపోవా ఇప్పుడు మేము చదివిన కాలేజీలో ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాలేజీలో నేను ఎంకామ్ చేసిన ఇది మా బ్లాగ్ అయితే దీంట్లో నాకు ఏమి ప్లేస్మెంట్స్ రావు బ్రో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో గట్రా మాకు ఏం ప్లేస్మెంట్స్ రావు ఏం ప్రైవేట్ కంపెనీ వచ్చి మాకు ఇలా ఇంటర్వ్యూస్ చేయదు ఏదో ఎమ్మెల్యే అనా ఎంపీ అనా వీళ్ళు జాబ్ మేళ క్రియేట్ చేస్తేనే తప్ప మాకు ప్లేస్మెంట్స్కి ప్రతి సంవత్సరం ఇట్లా ప్లేస్మెంట్స్ రావు జాబ్ మేళలు పడితేనే తప్ప ఏమేమి రావు మళ్ళీ ఇక్కడ స్కిల్స్ నేర్పిస్తారా అని అంటే సబ్జెక్ట్ నేర్పించడం కష్టం ఇటువంటి ఈ కాలేజీగా ఈ ఒక్క కాలేజీలో నేను చదివినాను కాదు బయట ప్రపంచం ఇక్కడ నేర్పించేదానికి కాలేజీలో నేర్పించేదానికి బయట నేర్చుకునేదానికి మస్తు డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏదైతే కాలేజీలో చదువుతున్నావో అది బయట ఉండదు కదా మళ్ళీ బయట నీకు ఎట్లా బతకన్నో కాలేజీలో చెప్పారు కదా మనం బయటకు వెళ్తేనే మనం ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసు అందుకే నేను ఆ వీడియోలో ఆ టైంలో ఆ విధంగా నాకు ఇన్ని డబ్బులు ఖర్చులు అయిపోయినాయి నాకు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాలేదు సిటీని వదిలేసి ఏదో ఒక స్కిల్ పైన ఏదో నాకు స్కిల్ లేవు స్కిల్ నేర్చుకోవాలి అని చెప్పిన అంతే దానికి నేను ఎవరిని వ్యతిరేకంగా పెట్టలేను కదా అంటే మీరు గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు మీ టైం వేస్ట్ చేసుకోకూర్రి అని చెప్పలే నేను మీరు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కర్రీ అని చెప్పినా కానీ నేను మొత్తానికి మీరు ప్రిపేర్ కాకుర్రి అవి మొత్తం అమ్ముకుంటున్నారు జాబ్స్ అని నేను ఏం చెప్పలేను కదా చెప్పింది ఏంది అలా అంటే రిజర్వేషన్ ఉన్నది మళ్ళీ ఓపెన్ కేటగిరీలో జాబ్స్ అన్నీ అమ్ముకుంటున్నారు అని చెప్పిన మళ్ళీ క్యాస్ట్ వైజ్గా అయితే బీసీ వాళ్ళకి సపరేట్ అంటే క్యాస్ట్ వైజ్ ఇట్లా డివైడెడ్ చేస్తున్నారు మళ్ళీ దాంట్లో మనకి సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా బీసీఏ బీసీడీ బీసీబీ అనుకుంటా దాంట్లో వేరే చేస్తున్నారు అన్నీ ఆ విధంగా చెప్పుకున్నా నా బాధని చెప్పుకున్నా అంతేగాని పర్సనల్గా ఎవరిని అటాక్ అంటే ఏ విధంగా మాట్లాడలేను కదా ఒకటి నేనేం పెట్టినా తమ్నైల్ పెట్టినా ఏందనంటే ఇంత డిగ్రీలు పీజీలు చదివి వత్తగా ఉన్నాము ఇప్పుడు మన పరిస్థితి ఏంది చావడం మార్గమా అని పెట్టిన అంతేగాని దానికి మించి ఏమేమి ఎక్క పెట్టలేం కదా ఆ పెట్టినంత మాత్రాన్ని నేను చచ్చిపోయినా ఏమన్నా చావలేను కదా నేను ఏం చెప్పిన దాంట్లో వేరే స్కిల్స్ని వేరే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుందాము లేకపోతే మనం ఏమైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏదైతే మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్స్ని ఎవరైతే ఇప్పుడు న్యూ బిగినర్స్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేదానికి వస్తున్నారో వాళ్ళకి ఒక గైడ్ లేకట మనం ఏదైతే మిస్టేక్ చేసినామో వాటిని ఒక వీడియో రూపంలో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు వాటిని చూసి నేర్చుకుంటారు అని చెప్పిన అదే ఇక్కడ నేను దానికి మించి ఎక్కువ ఏం బూతులు మాట్లాడలేదు దాంట్లో ఏం వల్గర్గా చూద్దా ఏం క్రియేట్ చేయలేదు కదా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని నాకు కలిగిన అనుభవాలకి నాకు కలిగిన బాధని ఆ వీడియో రూపంలో క్రియేట్ చేసి దాంట్లో పెట్టినా కానీ దానికి మించి నేను ఎవరిని తిట్టలేదు ఎవరిని ఏం పొగడలేదు కదా నాకు స్కిల్స్ లేకపోవచ్చు బ్రో ఇప్పుడు నాకు ఎడిటింగ్ రాకపోవచ్చు తమ్నైల్ రాకపోవచ్చు ఆ విధంగా పెట్టు నువ్వు నీకు తమ్నైల్లో చక్కగా క్రియేట్ చేయరాదని పెడితే ఓకే కానీ పర్సనల్గా నువ్వు అంత మెసేజ్ పెట్టడానికి అవసరం లేదు బ్రో నువ్వు మా పేరెంట్స్ని తిట్టాల్సిన అవసరం చూద్దా లేదు కామెంట్ సెక్షన్లో ఒకసారి నువ్వు కింద కామెంట్ చదువు ఒక్కోసారి చదివి ఎవరెవరు ఏ విధంగా పెట్టిర్రు అనేది చదివినాక నువ్వు కామెంట్ చేయు అది ఒప్పుకుంటాను నేను అంతేగాని నువ్వు ఇంత బలిసిన కుటుంబంలో పుట్టి ఉన్నట్టున్నావు అందుకే అంత దారుణంగా కామెంట్ పెట్టినావు అందుకే బ్లాక్ చేసిన ఇదంతా మనకి అంటే నువ్వు ఇట్లాంటి కామెంట్స్ పెట్టినావు అనుకో నీకే రిపోర్ట్ కొడతారు ఎక్కువ ఇప్పుడు నేను
చెప్పేది ఏంటంటే కొన్ని బాధ ఉన్నప్పుడు వాడే ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను బయట ఇప్పుడు నా బాధని నేను చెప్పుకున్నా, నా ముందుకు వచ్చి ఎంతో కొద్దిగా అడుగు ముందుకేసి నేను నా బాధని నాకు ఒక ఛానల్ రూపంలో ఉంది కాబట్టి దాన్ని ఒక 10 మందికి చెప్పుకుందామని నేను చెప్పుకున్నాను. అంతేగాని నీకు వచ్చి డైరెక్ట్ నీకు చెప్పుకోలేను కదా, నువ్వు ఎవడో సుద్దా తెలియదు. నా ఫేస్ అన్నా నువ్వు చూసినావు కానీ నీ ఫేస్ నేను చూడలేను కదా. దానికి నువ్వు అంత వల్గర్గా కామెంట్ పెట్టడం అంత మంచిది కాదు బ్రో. ఎందుకంటే ఆ కామెంట్ను ఒక 100,000 మంది చూసే ఛాన్స్ ఉంది కదా. నువ్వు ఒక అర్థం చేసుకొని ఇంకా నా ఛానల్కే కాదు, నా వీడియోస్కే కాదు, ఫర్దర్గా ఎవరి వీడియోస్కైనా నువ్వు కామెంట్ మంచిగా పెట్టు. ఈ యూట్యూబ్ నీకు ఫ్రీగా వీడియోస్ చూపిస్తుంది, రికమెండ్ చేస్తుంది కాబట్టి నీకు అంత బల్బు వచ్చి నువ్వు ఆ రకంగా కామెంట్ పెట్టి నువ్వు. లేకపోతే ఈ ప్రైమ్లు ఉంటాయి కదా, అమెజాన్ ప్రైము లేకపోతే హాట్స్టార్ ఇట్లాంటి ప్రైమ్ల వీడియోస్లల్లో అప్పుడు నువ్వు పైసలు పెట్టి కొంటే నీకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామన్నప్పుడు నీకు ఇట్లాంటి బల్బ్ కామెంట్స్ వస్తాయి కదా బ్రో. ఇప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని నేను వీడియో రూపంలో పెట్టుకున్నా, దానికి ఎవరైతే మంచిగా మైండ్ సెట్ అంటే మ్యాచ్ అయ్యారో వాళ్ళకి ఏ విధంగా నాకు జరిగిన అనుభవాలు వాళ్ళకి జరిగినాయో, లేకపోతే వాళ్ళకి నా అలా సిచ్యువేషన్స్ ఎదురైనాయో వాళ్ళు వీడియోకి కమిట్ అయ్యి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ అనుభవాలను షేర్ చేసిర్రు. కొంతమంది వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే బ్రో అని పెట్టారు. కానీ మరీ పర్సనల్గా నువ్వు లంజవాడుగా ఏంది అదే విధంగా ఒకటి మళ్ళీ పేరెంట్స్ ఒకటి అది తిట్టడం ఏంది బ్రో? ఇట్లాంటివి మానుకో. ఈ చెత్త క్యాండిడేట్స్ గురించి మాట్లాడు తప్పు, కానీ ఇక వేస్ట్ అంటే మాట్లాడే తప్పు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమి సజెషన్స్ ఇవ్వాలో ఆ వీడియోలో చెప్పిన, మళ్ళీ రిజర్వేషన్స్ గురించి చెప్పిన, మళ్ళీ ప్లస్ నేను చేసిన మిస్టేక్స్ల గురించి దాంట్లో చెప్పుకున్నా. నాకు ఇంత అప్పు ఉందని చెప్పిన. ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్ని వికెట్ చేసి ఇంటికి వచ్చాను. హైదరాబాద్లో ఉండాలన్నా ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ బాగుంటాయి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే రూమ్ రేట్ కట్టాలని అవసరం లేదు, కానీ హైదరాబాద్లో ఉంటే అక్కడ కంపల్సరీ కట్టాలి, కడితేనే ఉంచుతాడు, లేకపోతే సామాన్లు బయట వారేస్తాడు కదా. ఆ విధంగా నేను దాంట్లో ఇన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి, ఇన్ని అప్పులు అయినాయి నా చదువు గురించి అని నేను చెప్పుకున్నా. అంతేగాని నేను ఎవరిని తిట్టలేను. కాకపోతే నేను ఆ వీడియోలో ఎవరినన్నా పర్సనల్గా తిట్టినట్టు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, అరే నువ్వు ఈ విధంగా తిట్టినావు, లేకపోతే నువ్వు ఈ క్యాస్ట్ వాళ్ళకి జాబ్స్ ఎక్కువ ఇస్తున్నావు, ఆ జాబ్ వాళ్ళకి ఇస్తలేవు, ఆ క్యాస్ట్ వాళ్ళకి జాబ్స్ ఇస్తలేవు అని మాట్లాడినా, రిజర్వేషన్ గురించి మాట్లాడినా కదా, అంతే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్ ఒక్కటే లైఫ్ కాదు అని మస్తు మంది కామెంట్ పెట్టారు. దీనికి నేను యాక్సెప్టెడ్. కాకపోతే ఇప్పుడు ఒక్కొనికి ఒక గోల్ మైండ్ సెట్ ఉంటుంది బ్రో. ఒకళ్ళు ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని అంటాడు, అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాడు ఆ ఫీల్డ్ వెళ్తాడు. ఇప్పుడు నాది గవర్నమెంట్ జాబ్ రావాలి కాబట్టి టార్గెట్ పెట్టుకొని నేను ఆ విధంగా వెళ్ళినా. కానీ ఇంకా ఎన్ని అప్పులు అయినాయో నాకంటే మా పేరెంట్స్కి తెలుసు కదా, ఇవి తీర్చాల్సిన బాధ్యత నా మీదనే ఉంది కదా అని నేను ఆ వీడియోలో నా బాధని ఎక్స్ప్లోర్ చేసుకున్నా, అంతే. దేనికి మించి నేను ఎవరిని పర్సనల్గా అటాక్ చేయలేదు, ఇంకా ఏం చెప్పలేదు. ఈ టాపిక్ ఇడికే పెడతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక స్కిల్స్ నేర్చుకొని మనము ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మన ఏజ్ అయిపోతున్నది. కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మనకంటే ఎక్కువ బాధ వాళ్ళకు ఉంటుంది బ్రో. ఇప్పుడు నీకు జాబ్ లేని బాధ నీకు తెలుసు, అంటే దెబ్బ తగిలినోడే బట్ట కడతాడు అన్నట్టు జాబ్ లేనోనికే ఆ జాబ్ విలువ తెలుసు. ప్లస్ ఆడు ఎక్కడన్నా 10 మందిలో వెళ్ళినప్పుడు ఎంతమంది అంటే చుట్టాలల్లో కానీ ఫ్రెండ్స్ గల్లాగా కలిసినప్పుడు కానీ ఏం చేస్తున్నావు అని అంటే వాడు ఏం సమాధానం చెప్తాడో వానికి తెలుసు. కానీ నీకే అంటే కామెంట్ ఇట్లా వల్గర్గా పెట్టడానికి ఏం తెలుస్తుంది బలిసిన పార్టీ నా కొడుకులకి? అంటే అందరికీ కాదు, కామెంట్ పెట్టిండు ఎవడైతే వాడో వాడిని బ్లాక్ అయితే చేసినా. కానీ నేను ఏమని చెప్పినా అంటే స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పిన. ప్రస్తుతం ఒక మేషన్ ఉన్నాడు అనుకోండి, ఆ స్కిల్స్ పైన వెళ్తే వానికి అనేది తప్పు, కానీ అతనికి డైలీ 1000 రూపీస్ వస్తాయి. అదే మెకానిక్ వెళ్ళిన అనుకోండి, ఆ స్కిల్స్కి ఆయన ఒక బండిని రిపేర్ చేస్తే 5000 6000 అట్లా వస్తాయి. ఆ విధంగా వేరే స్కిల్స్ నేర్చుకునేది ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే బదులు అని నేనే మాట్లాడుకున్నా కదా వీడియోలో. ఎవరినన్నా ఫ్రంట్గా కూకుండా పెట్టుకొని అరే నేను ఈ జాబ్కి నువ్వు ఇవ్వాలని ప్రిపేర్ అయినా, నీ వల్ల నేను టైం వేస్ట్ చేసుకున్నా అని అయితే చెప్పలేను. అయితే నేను చెప్పింది దాంట్లో మెయిన్ మోటివేషన్ అంటే మెయిన్ థీమ్ ఏముందంటే, దాంట్లో నేను టైం వేస్ట్ చేసుకుని ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యే బదులు వేరే స్కిల్స్ నేర్చుకొని వెళ్ళి అక్కడ గెటిన్ అయితే నేను మంచి పొజిషన్లో ఉండేవాడిని, లేకపోతే ఏదన్నా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటాను అని చెప్పిన.
లాస్ట్లో ఏందని అంటే యూట్యూబ్కి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దీని ద్వారా మనీ ఎర్న్ చేసుకుంటా అని చెప్పిన. లేకపోతే కొంతమంది అన్న వాళ్ళు కామెంట్ చేసారు, యూట్యూబ్లో కాదు తమ్ముడు వేరే స్కిల్స్ నేర్చుకోరి అని చెప్పారు. ఓకే అన్న, వేరే స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తా, ప్లస్ దీన్ని సుధా రన్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ రోజులల్లో ఏంటంటే ఒక్క స్కిల్స్ పనికి వస్తలేదు. అంటే ఒకే ఇన్కమ్ పైన డిపెండ్ అయితే ఎప్పుడే సిచ్యువేషన్స్ వచ్చేది తెలియదు. ఆ జాబ్ ఉంటుందా పోతుందా తెలియదు, లేకపోతే ఆ బిజినెస్ ఉంటుందా పోతుందా తెలియదు. లేకపోతే ఇప్పుడు కరోనా టైంలో ఎంతమంది రోడ్డు అంటే వణుకు పుడుతుంది. ఫస్ట్ ఒక కామెంట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది మీరు ఆలోచించి చేయండి. ఒకవేళ మంచిగా నచ్చితే ఒకళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు చేయండి, లేకపోతే ఏమైనా తప్పులుంటే ఈ విధంగా మీరు తప్పుగా మాట్లాడారని చెప్పండి. కానీ పర్సనల్గా ఇట్లా మీరు వచ్చి కామెంట్ పెట్టి, మీరు కామెంట్ పెట్టింది కాక మీ కింద ఇంకా కుప్పలు కామెంట్స్ అట్లా పెరుగుతూనే ఉంటాయి బ్రో. ఒకసారి ఆలోచించండి, ఒక కామెంట్ పెట్టినప్పుడు దాని కింద కామెంట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అదే ఒక్కసారి గమనించండి. ప్లస్ నాకు అన్ని కామెంట్స్ చదివేయడానికి టైం ఉండదు. దగ్గర 100-150 కామెంట్స్ వచ్చినాయి. దాంట్లో నాకు నచ్చినవి కొన్ని పిన్ చేసిన, కొందరికి హార్ట్ సింబల్ యూజ్ చేసిన. మళ్ళీ నేను దానికి నేను పర్సనల్గా వీళ్ళతో పెట్టించుకోలేదు, కామెంట్స్ వాళ్ళతో పెట్టించుకోలేదు. ఎవరైతే కనెక్ట్ అయ్యారో వీడియోకి వాళ్ళతో నచ్చినట్టు పెట్టేసుకున్నారు అంతే. నేను ఏమైనా మెయిన్ లాస్ట్ ఇప్పటికైనా చెప్తున్నా బ్రో, గవర్నమెంట్ జాబు ఈ ప్రైవేట్ జాబే లైఫ్ కాదు. చదువుకున్న వాళ్ళందరూ వేస్ట్ కాదు, చదువుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఇప్పుడు ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు తక్కువ సంపాదిస్తున్నారు అంతే. కాకపోతే నేను ఏం చెప్పినా అంటే దాంట్లో ఒక కేటగిరీ ఇక ఆ వీడియో విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు ఇంత చివరికి చూసేవాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు చదువు అయిపోయిన వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్లే మీకు రేపొకల్లా అన్నం పెడుతుంది అని అంతే. ఇప్పుడు వృత్తి ఉంటుంది కదా, వృత్తి అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కులంకి ఒక్కొక్క రకం వృత్తి ఉంటుంది. ఆ వృత్తిని అయితే నేర్చుకోండి. ఫస్ట్ ఆ వృత్తిని నేర్చుకున్నాక ఎక్స్టర్నల్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఒక్కటి పనికి రాకపోతే ఇంకొకటి పనికి వస్తుంది. స్కూల్లో అయినా కాలేజీలో అయినా చెప్పేది ఏంటంటే నీకు మంచి జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది, పైసలు ఉంటే రెస్పెక్ట్ రాదు. ఇట్లా ఏం చెప్పారు వాళ్ళు, జాబ్ గురించే చెప్తారు కానీ పైసలు నీకు ఎక్కువ ఉంటే ఎక్కువ రెస్పెక్ట్ అని ఎక్కడ చెప్పరు. అంతెందుకు నీకు ఇప్పటికైనా నేను రిలైజ్ అయింది ఏంటంటే ఇక్కడ పైసకి వాల్యూ ఉంది అని నేను రిలైజ్ అయినా. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ వేరే లెవెల్ ఉంటుందని నేను ఆ వీడియోలో చెప్పిన, ఈ వీడియోస్తో చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ వేరే లెవెల్ ఉంటుంది అని అంతే. మళ్ళీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ మీరు అమీర్పేటలో కానీ ఎక్కడైనా సరే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఏఐ అయితే డెవలప్ అవుతుంది. మళ్ళీ ప్లస్ సాఫ్ట్వేర్ కోడింగ్ అయితే అక్కడ సైడ్ వెళ్ళినా పర్లేదు. ఎవరైతే ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే టాలీ నేర్చుకోండి. ఒకటి టాలీకి ప్లస్ ఒరాకిల్కి, ఇప్పుడు ఒరాకిల్ డౌన్ ఉంది, టాలీ ప్లస్ శాప్ నేర్చుకోండి. శాప్ నేర్చుకుంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. బతకనికి మస్తు దారులే ఉన్నాయి, ఈ పైసలు సంపాదించుకోవడానికి దారులు ఎక్కువ. కాకపోతే నేను ఆ విధంగా అప్పుడు నాకు ఆ వీడియోలో ఆ విధంగా చెప్పబుద్ధి అయింది నా బాధని, అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని వల్లర్గా తిట్టలేదు. మీలెక్కడ అంటే కొంతమంది కామెంట్ పెట్టేది కూడా వాళ్ళు ఎక్కడ వల్లర్గా ఎవరిని కించపరచడానికి అయితే ఆ వీడియో చేయలేదు అంతే. సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు బ్రో. ఇప్పుడు నువ్వు ఒక్కడే లేవు కదా, ప్రపంచంలో మస్తు మంది ఉన్నారు చూస్తూ వీడియోస్ ఇవి. నీలెక్కట అంటే నీకు ఆ వీడియోలో కామెంట్ నువ్వు ఎందుకు పెట్టినావు అంటే నీకు యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ చూసుకోనికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఎటు పడితే అటు కామెంట్స్ పెట్టినావు. ఈ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, అప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒకవేళ అమెజాన్ కానీ హాట్స్టార్ కానీ ఇట్లాంటి దాంట్లో ఇక్కడ యూట్యూబ్ చూద్దా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టింది అనుకోండి, పైసలు పెట్టే వీడియోస్ చూడాలా అంటే అప్పుడు నీకు ఏర్పడుతుండే. నీకు కామెంట్స్ విలువ తెలియదు బ్రో. ఒక మైండ్ మొత్తము అప్సెట్ అవుతుంది తెలుసా. ఎవరైతే క్రియేట్ చేస్తాడో ఆ వీడియో ఆ కామెంట్ చదివినప్పుడు క్రియేట్ చేసినోడు ఆ మైండ్ మొత్తం అప్సెట్ అయ్యి ఆ వీడియో తీయడానికి బుగులు పడతాడు అన్నట్టు, వెనక్కి వస్తాడు, అరే ఇంత దారుణంగా కామెంట్స్ పెడతారా అనేది. అదే ఒకవేళ నువ్వు గుడ్గా అంటే మంచిగా కామెంట్ పెట్టినావు అనుకోండి, వాడు ఇంకా 10 వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాడు. నేను ఇది పొడిచినా అది పొడిచినా అని ఏం పెట్టలే. ఒకటి పెట్టింది ఏంది, నేను తమ్నైల్లా మనకి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు డిగ్రీలు పీజీలు చేసి గవర్నమెంట్కి జాబ్ ప్రిపేర్ అయితే మన బతుకులు ఇంతేనా, చాడమే దిక్క అని మాత్రం తమ్నైల్ పెట్టిన. ఆ తమ్నైల్లో కొద్దిగా మిస్టేక్ ఉండొచ్చు, నేను అంత ప్రొఫెషనల్ తమ్నైల్ ఎడిటర్ కాదు కదా. ఇంతే బ్రో. ఇంకో వీడియో చూసుకుందాం, ఇప్పటికి లెంత్ అయిపోతుంది.